క్రిందిటి భాగంలో చివరగా భిక్షుకీ గణంతో శ్రీలేఖ విహారం వైపు నడిచింది. మీరు త్వరలో సైన్యాధ్యక్షుణ్ణి కలుసుకుంటారులేండి అంటూ తల ఊపుకుంటూ నవ్వుకుంటూ భానుమంతుడు సాగిపోయాడు. వైశాఖ శుద్ధ పూర్ణిమ. ధాన్యకటక దేశం వ్యాప్తంగా బౌద్ధ విహారాలలో గౌతమ బుద్ధుని జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీ విహారంలో జరిగే ఉత్సవాలకు ప్రాధాన్యం ఉంది. ఉత్తర భారతంలో జరిగే ఉత్సవాలలో ప్రధాన పాత్రను నిర్వహిస్తున్నది. బౌద్ధ ధర్మాన్ని ఆదరించే ప్రభువులు, వారు స్వయంగా బౌద్ధులు, మౌర్య వంశస్థులు ఇత్యాదులు ఇందులో ఉన్నారు. కానీ ఆంధ్రరాజు వైదిక మతావలంబి ఆంధ్ర మహాసామ్రాజ్య శ్రీమతి నాగవరదాయిని దేవి మూర్తీభవించిన యజ్ఞస్వరూపిణి. కానీ శ్రీవిహారంలో భిక్షుకీ గణాన్ని ఆదరించటంలో వారు ఎవరికీ తీసిపోవడం లేదు. ఇందుకు ప్రధానమైన కారణం ఒకటి. దేశంలో శైవము, వైష్ణవము, బౌద్ధము మొదలగు మతములు ఉన్నాయి. ప్రభువులు సర్వమత సమన్వయ దృష్టి కలవారు. అందువలన వైశాఖ పూర్ణిమ నాడు జరిగే ఉత్సవాలలో స్వయంగా శాతకర్ణి కూడా పాల్గొన్నారు. కృష్ణానదీ తీరంలో సువిశాలమైన వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని లక్షల మంది కూర్చునేందుకు అనుకూలంగా తాటాకు పందిళ్ళు వేయబడ్డాయి. తెలుగుదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రధాన బౌద్ధమతాచారులతో వేదిక మొత్తం నిండిపోయింది. ఆంధ్ర మహాసార్వభౌముడు శ్రీ శాతకర్ణి, తన భార్య నాగవరదాయిని దేవి, కుమారులు హుకుశ్రీ, కుమార శాతవాహన సతి శ్రీమత్ వేదశ్రీలు ఆనాటి మధ్యాహ్నం విజయదత్తుడు దక్షిణ దేశ యాత్ర జరిపి వచ్చినందుకు విజయ సూచకంగా జరిపిన విజయోత్సవాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర మహాసార్వభౌముడు విజయదత్తుడికి ఒక సువర్ణ ఖడ్గం బహుకరించాడు. ఆ విజయోత్సవానికి తెలుగుదేశంలోని వివిధ ప్రాంతాల సామంతులే కాకుండా అనేక దేశ రాయబారులు కూడా ఆహ్వానింపబడ్డారు. అయితే సాయంత్రం బుద్ధుని జయంతి ఉత్సవాలు ఉండడంతో ఆహ్వానం అందినప్పటికీ నందిపాదుడు, శ్రీలేఖ ఈ ఉత్సవాలలో పాల్గొనలేకపోయారు. ప్రజలలో అక్కడక్కడ బౌద్ధ చైతన్యం వారు కావాలని ప్రభువుతో సహాయ నిరాకరణ చేస్తున్నారు. విజయోత్సవాలకు శ్రీ విహారం నుండి ఎవరూ రాలేదు అంటూ ప్రచారం చేయటం జరిగింది. దానిని మారువేషాల్లో ఉన్న కొంతమంది సైనికులు కూడా గమనించటం జరగకపోలేదు. విజయోత్సవాల సందర్భంలో శ్రీ శాతకర్ణి ప్రసంగిస్తూ కారవేలుని దౌర్జన్యాలు తీవ్రంగా ఖండించారు. కారవేలుడు సాగిస్తున్న అమానుష చర్యలు పురాణాలలోని అసురుల గాథలను తలపిస్తున్నవి. మానవత్వం లేని ఇతడిని క్షమించటం కలలోని వార్త. అట్లని మాకు కళింగ ప్రజలతో ఎట్టి విరోధము లేదు. వారందరూ నాకు కన్నబిడ్డల వంటి వారే అన్నాడు. ఆ సందర్భంలో విజయదత్తుడు మాట్లాడుతూ ప్రభువులకు, మహారాణికి తమ కృతజ్ఞతలు చెప్పుకొని తన సేనలు సాధించిన విజయాలను వివరించాడు. ఆంధ్రధానిష్కుల క్షాత్రంలో దక్షిణాది దడదడలాడింది. ఇక మన సైన్యాలు తూర్పుకు ఉత్తరానికి నడుస్తాయి అని పెద్దపెట్టున హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు. తూర్పుకు అంటే కారవేలుని మీదికి అని తెలుసు. ఉత్తరానికి అంటే పుష్యమిత్రుడు శుంగుని మీదిక. రాయబారులు కూర్చున్న వరుసలో కొందరి కళ్ళు పెద్దవైనాయి, మరికొందరి కనుబొమ్మలు పైకి లేచాయి. విజయోత్సవాల సందర్భంగా సేనా విభాగంలోని ఎందరికో ప్రత్యేక బహుమతులు అందజేయబడ్డాయి. కొందరు ధానిష్కులు చిత్ర విచిత్ర విద్యా విన్యాసాలు ప్రదర్శించారు. అర్జునుడు భారత కాలంలో ప్రదర్శించిన విద్యలన్నీ
కొందరు చూపారు. శబ్దవేది, మత్స్యయంత్రం వంటి ప్రదర్శనలు జరిపారు. ఆంధ్రవీరుల చరభార ఖడ్గ, శభూల, కుంతక, ముద్గలాది ఆయుధ ఖేళనం చూచి వివిధ దేశ రాయబారులు ఆంధ్రులు అజేయులు అనుకున్నారు. ఆ సాయంత్రం కృష్ణానదీ తీరంలో జరిగిన బోధిసత్వుని ఉత్సవాలకు ప్రభు సకుటుంబంగా విచ్చేశాడు. రాయబారులు, మంత్రి సామంతులు కూడా తగిన వేదికలను అలంకరించారు. విజయదత్తుడు తప్ప మిగిలిన సైనిక ప్రముఖులు కొందరు ఉత్సవ వినోదాలలో పాల్గొన్నారు. ఉత్సవ ప్రారంభం కాగానే త్రిపీఠికము నుండి భాగాలు చదువబడ్డాయి. ఆ తరువాత ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా వచ్చేసిన సాంచి విహారాధిపతి తన సందేశం వినిపించాడు. నందిపాద తథాగతులు వారు ధర్మబోధలు చేశారు. శ్రీలేఖ ప్రాకృతిక గీతాలు కొన్నిటిని ఆలపించి వాటి వ్యాఖ్యానం చెప్పింది. ప్రభు అయిన శాతకర్ణి సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇలా అన్నాడు: బౌద్ధ మతం ఒక కొత్త మతం కాదు, హిందూ ధర్మములోని ఒక శాఖయే. అందరూ శాంతినే బోధిస్తారు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ అని వేదధర్మం బోధిస్తున్నది. ఇది గౌతమ బుద్ధుని ఆశయాలకు సన్నిహితంగా ఉన్నది అన్నాడు. ఆ మాటలు వినేసరికి జనంలో ఒక భాగంలో కలకలం బయలుదేరింది. మహారాజు గౌతమ బుద్ధుణ్ణి అవమానిస్తున్నాడు అని కొందరన్నారు. అయితే ప్రశాంతంగా వింటున్న ప్రజలు వారి మాటలు పట్టించుకోలేదు. ఇలా అంటున్న ప్రజలు వారి మాటలను పట్టించుకోలేదు. ఇలా అంటున్నవారు ఒకచోట నుండి మరొక చోటికి తిరగటం, సంచలనాన్ని సృష్టించడం సామాన్య ప్రజలు గమనించలేదు. కానీ మారువేషంలో ఉన్న విజయదత్తుడు, అతని గూఢాచార విభాగం వారు గమనిస్తూనే ఉన్నారు. విజయదత్తుడు తాను కాపాడిన భిక్షుకి శ్రీలేఖే అని తెలుసుకున్న తరువాత కలిగిన ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ లోపల సభలో ఈ సంచలనం బయలుదేరింది. విజయదత్తుడు ఒక కోమటిశెట్టి వేషంలో ఉన్న గూఢాచారిని పిలిచి, ఎవరో దుండగులు కొందరు పథకం ప్రకారం అక్కడక్కడ ప్రజలలో అసంతృప్తిని రేకెత్తిస్తున్నట్లు గోచరిస్తున్నది, కొంచెం జాగ్రత్తగా గమనించండి అని సూచనలు ఇచ్చాడు. చంద్రోదయం అయింది. ప్రధాన సభ ముగిసింది. ప్రభువు సకుటుంబంగా అంతఃపురానికి బయలుదేరాడు. నందిపాదుడు, శ్రీలేఖ వివిధ బౌద్ధ మతాచార్యులతో భిక్షుకీగణంతో కలిసి శ్రీ విహారంలో జరిగే ప్రార్థనలకు వెళ్ళిపోయారు. సశేషం తరువాతి భాగం వచ్చే వారం. విజయోస్తు.